నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. చూడలేదు ఏది నేను అందులో హీరోయిన్ పేరు ఫరా. అవును, నేను ఫా రాదు నాకు, పరా పరా అంటుంటా. పక్కన గీతా సింగ్ ఉంటుంది. నేను పరా అంటే అరే ఒత్తు ఒత్తు అంటుంది. అంటే ఏంది వద్దాల్సింది ఇది అని ఒకటి ఉంటుంది. అన్నప్పుడు నేను ఇలా ఉంటా, ఒత్తు ఒత్తు అనగా ఇలా ఉంటా, ఏంది వద్దాల్సింది అంట. ఇది సీన్ అన్న ఎక్స్ప్రెషన్. నాకు అప్పుడు బాగా పేరు వచ్చింది. ఇది సీన్ అన్నది ఇలా ఉండే అంటుంటాడు. అది ఆయనదే. సో నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, మీరు ఎవరు ఇన్స్పిరేషన్ ఎక్కడ నేర్చుకున్నారంటే నాకు తెలిసి బ్రహ్మానందం గారు, ఆలీ గారు, వేణుమాధవ్ గారు, రఘుబాబు అన్న, సీన్ అన్న, శ్రీనివాస్ రెడ్డి అన్న, వీళ్ళందరినీ చూసి 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 నేర్చుకుని వాళ్ళని అన్నీ కలిపి మేము చేయడం తప్ప కొత్తగా ఎక్స్ప్రెషన్ కనిపెట్టిన వాళ్ళు ఎవరు లేరు మా బ్యాచ్లో అని నా అభిప్రాయం. అదే వీళ్ళందరిది ఇదే. ఇప్పుడు ఏదన్నా మంచి ఓ ఆహా ఓరిని అని ఒక ఎక్స్ప్రెషన్ ఉందనుకో, టక్మని బ్రహ్మానందం గారే వస్తారు ఎవరికైనా, లేదా ఆలయన్న వస్తారు, ఆయనే వస్తుంది. ఇది దాటి ఎవరన్నా ఇది కాదు అని అంటే కొత్తవి వస్తాయి. నా అభిప్రాయం అది. ఇది జెన్యూన్. వాళ్ళు చూసి చూసి చేసి మేము చేస్తాం తప్ప కొత్తగా ఏం లేదు అనేది నా ఫీలింగ్. కొత్తగా కూడా కొందరు అడుగుతారు, దానికోసం కొత్త చేసే అవకాశం ఉంది, కానీ ఎక్కడో 10%. మామూలుగా ఇన్స్టిట్యూట్ యాక్టింగ్కి ఇన్స్టిట్యూట్స్ అవసరమా? ఇన్స్టిట్యూట్ అవసరం లేకున్నా ఇలాంటి వాళ్ళు చేయగలుగుతున్నారు కదా, ఏంటి దాని డిఫరెన్స్ ఏంటి? నేను దాని గురించి ఇలాంటి వాళ్ళు బెస్ట్ యాక్టర్స్ స్టేట్మెంట్ ఇచ్చేంత అర్హత నాకు లేదు, కానీ అన్న నేనైతే ఎక్కడ నేర్చుకోలేదు, నేను ఫీల్ అయ్యా అంతే. అదే ఇన్స్టిట్యూట్లో ఎంతవరకు అవసరం నాకు తెలియదు దాని గురించి, ఎందుకంటే దాని మీద స్టేట్మెంట్ ఇచ్చేంత నేను చదువుకోలేదు, అనుభవం కూడా లేదు. నాకు వరకు అయితే నేను చూసి నేర్చుకున్నా, అంటే లోపల ఉంటే అదే వస్తుందని నా ఫీలింగ్. ఓకే ఓకే అసలు ఇంటర్వ్యూనే నేను అసలు ఒక దాంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మనం ఫ్లోలో పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాను టాపిక్. నువ్వు ఈగా సినిమాకి ఉగ్గు కథ చేసావు, రమేష్ అండ్ నువ్వు, అది చాలా అద్భుతమైన పేరు వచ్చింది. అదొకసారి మన ప్రేక్షకుల కోసం ఒకసారి. ఇప్పటిదాకా నేను చేసిన స్టేజ్ పర్ఫార్మెన్స్ అన్నిట్లలో నాకు బాగా ఇష్టమైంది, నాకు బాగా పేరు తెచ్చింది, బాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది కూడా అదే. అది ఉగ్గు కథ మీద ఈగ దాని గురించి చెప్పడం. దానికోసం నేను మిద్దరాములు గారని ఉగ్గు కథ పితామహులు అంటారు, మంచి ఫేమస్ క్యాండిడేట్ ఆయన, మా ఊరు పక్కనే సిరిసిల్ల, మాది వేములవాడ అయింది. రాజమౌళి గారు అప్పటికి మేము ఆడియో ఫంక్షన్లు మానేసాం చేయడం, ఈగ కంటే బిఫోర్. ఏమో గేమ్రా స్టేజ్ల మీద చేస్తారు ఎందుకు అని రకరకాల మంది అన్నారు. ఎందుకురా మనకు వచ్చింది, ఏదో చిన్న సెటైర్ వేస్తే మళ్ళీ కొద్దిగా ఫీల్ అవ్వడం, సెటైరికల్ కామెడీ వల్లే మాకు ఆ పేరు వచ్చింది. ఇప్పుడు జబర్దస్త్ ఏదైనా కూడా స్కిట్లు అని నేను ధనరాజు ఒక ఫామ్ వెళ్ళిపోయిన తర్వాత అది క్రేజ్ అయిపోయి అక్కడి నుంచి జబర్దస్త్ ఇవన్నీ సెటైర్లు ఇవన్నీ ఎందుకు ఇబ్బంది అవుతుంది మానేసాం. కాకపోతే మళ్ళీ ఈగ టైంలో మళ్ళీ రాజమౌళి గారు అడిగారు, వెళ్ళి వేరే ఏదో మాట్లాడుతున్నాం అన్న, యాక్చువల్గా వేరే ఏదో మాట్లాడుతున్నాం, థ్యాంక్స్ అమ్మా, వేరే ఏదో మాట్లాడుతున్నాం స్కిట్ల గురించి, ఇది చేద్దాం అది చేద్దాం అంటే శ్రీనివాస్ రెడ్డి అని అన్నాడు, ఏడు దారి ఒకటి ఉంటుందండి ఉగ్గు కథ గమ్మత్ చేస్తాడు అని. తాగుబోతు రమేష్ ఉంది ఒకటి, వాడిది ఇంకో స్టైల్, అది చూసి నవ్వారు. ఇప్పుడు అదొకటి, అంటే వాడు ఉగ్గు కథ చేయలేదు కానీ ఉగ్గు కథకు సంబంధించిన ఒక పద్యం పాడాడు తాగుబోతు రమేష్. ఇది జాలారి బండల్లో యబ్బా సక్కాని సుక్కరో యబ్బా, జాలారి బండల్లో యబ్బా సక్కాని సుక్కరో యబ్బా, ఇది ఒకటి ఉంటుంది. దాన్ని నువ్వు ఏదైనా వాడుకోవచ్చు. కాఫీ చల్లగా యబ్బా, టీ అడిగితే కాఫీ ఇచ్చే యబ్బా, ఇది ఉంటుంది. ఇది కొల్లుకొని నవ్వాడు. అంటే అదొక పాట సార్, దాని వర్షన్ వేరే ఉంటుంది. అంటే ఏంటంటే నేను ఒక వర్షన్ ఇచ్చాను. అరేరియా రఘునందనా ఏ అరేరి బొమ్మండమ్మ లోక సంచారి మధ్యలో మారెళ్ళు మనబల్లగడ్డ బుద్ధి చెప్పిందానా బోనాంచారి ఇది నేర్పినవాడా ఈ రన్మన్లు చదువు నేర్పినవాడు సాంబ చూడు ఆదేవి దండామా భూదేవి దండామా ఆదేవి దండామా భూదేవి దండా లోకల నేటేటి శంకర దండామా లోకల నెలేటి శంకర దండాం దండము నారాయణ దాపర మందాగ తోచిన ఎవరు లోకం వాళ్ళు ఎడుతురు శివుడే లించి ఉన్నందులో కోట బ్రహ్మేలింది సత్యలోకం భూలోక లోపట
ఆ యొక్క మరి టీఎన్ఆర్ అని ఒక వ్యక్తి మరి టీఎన్ఆర్ ఇంటర్వ్యూ చేస్తాడు, 1 కాదు 2 కాదు 3 కాదు 95 ఇంటర్వ్యూ చేసిండయ్యా, 95 చేసిండా. మరి ఎవడు చేయలేదా వెబ్ సిరీస్లో 100 మంది ఇంటర్వ్యూ చేస్తే మరి ఈయనదే ఎందుకు ఉత్తర్రా, ఏందా టీఎన్ఆర్ మరి ఏదో గింతున్నాడు జాయిన్ ఉన్నాడు, ఆ గడ్డం వేసుకొని ఏందా ఆయన అంటే, మరి ఆయన అడిగే ప్రశ్న చూడు, కళ్ళల్లో కళ్ళు పెడతాడు, మాటల మాట కలుపుతాడు, సూపులో సూపు పెడతాడు, సన్నగా నవ్వుతాడు, మెల్లగా గిల్లుతాడు, మళ్ళీ తెలివంది ఏదో గుంజుతాడు, లోపల నుంచి బయటకు వచ్చి సంచలనం చేస్తాడు. అందుకే కదనయ్యా మరి ఆ టీఎన్ఆర్ మరి ఇన్ని ఇంటర్వ్యూ చేసిండు. అదేవి దండ భూదేమి దండ, నువ్వు ఏదైనా ఎత్తుకో ఇంకా దాంట్లో రామ రామ కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ కోదండ రామ 1 2 ఆయే కోదండ రామ, ఇట్లా నువ్వు ఏదైనా వేసుకోదాని మీద ఇలా ఉంటుందని టపటపట 4 పంచులు వేసిన. ఆయనకు అద్భుతంగా నచ్చింది రాజమౌళి గారికి. ఓకే విజయండా బాగుంది అన్నారు కానీ కాదండి, రాజమౌళి గారు నవ్వి బాగుంది చేయండి కాదని అలాగనవా. బయటకు వచ్చాక వద్దనుకున్నాం కదరా మనం ఆడియో ఫంక్షన్లు, మళ్ళీ గజ్జలు కట్టి విజలు ఏం చేస్తాం రా, సార్ అడిగిండు పని చేద్దాం రా, ఆయన 4 రోజులు ఆయన టైం ఇచ్చాడు, 4 days తర్వాత రండి నాకు చెప్పండి అని. ఆయన రావట్లేదు సార్ అని చెప్దాం అని ఆయన దగ్గరికి వెళ్ళాం. ఏంటి చెప్పండి అని బాగా ఎగ్జైటింగ్ అడిగారు ఆయన. అడిగితే సార్ ఆ రోజు ఫ్లోలో వచ్చింది కానీ అక్కడి నుంచి పెన్ను కదలట్లేదు సార్, ముందుకు వెళ్ళట్లేదు, ఏదో కలవట్లేదు సార్, వేరే చేద్దాం సార్ అన్న. కరెక్ట్ పట్టిండన్న, దట్ ఈజ్ రాజమౌళి గారు, హ్యాట్స్ ఆఫ్. మీకు ఇష్టం లేదు చేయడం, మీరు పని చేయలేదు దీని మీద, ఏమి రాకున్నా ఏమొస్తే అది చెయ్యి అన్నాడు. దట్ ఈజ్ రాజమౌళి గారు అన్న. అమ్మో ఈయన ఇష్టపెట్టట్లేడని అప్పుడు ఆ మిద్దరాములు గారి ఊరికి వెళ్ళి ఆయన చనిపోయారు, వాళ్ళ అబ్బాయి పరశురాములని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఇంకా నేను వేనన్న వచ్చిండు అని ఉంటుంది కదా మా ఊరి సైడ్ క్రేజ్, ఏందన్నా ఇట్లా వచ్చినావు అంటే, అన్న ఇట్లా ఒకటి చేద్దాం అనుకుంటున్నాం, నాకేందంటే నాన్న దగ్గర పనిచేసిన వాళ్ళు మెయిన్ ఎవరో కావాలి, నువ్వు కూడా కావాలి, మరి వస్తారా అన్న ఇట్లా చేయాలి ఒకటి అంటే, అన్న వస్తామన్న ఖచ్చితంగా వస్తాం అంటే, ఇక రేపు ఆడియో ఫంక్షన్ అన్న రోజు ముందాలను ఊరు నుంచి పిలిపించి భోజనం పెట్టి, అసలు ఏంది మనది ఎట్లా స్టార్ట్ అయ్యింది, స్టార్ట్ అయ్యేటప్పుడు దేవుళ్ళని తలుచుకుంటామన్నా, తలుచుకున్నాక ఇష్టదేవులను తలుచుకుంటాం, దాని తర్వాత కంటెంట్లోకి వెళ్తాం, ఆ కంటెంట్లో ఏం జరిగిందని అప్పుడు చెప్తాం. సో ఎట్లా తలుచుకుంటారు ఏందని ఒక్కొక్కటి నోట్ చేసుకొని దాంట్లో సబ్జెక్టులు ఇంక్లూడ్ చేసి చేయడం జరిగింది. దానికి నేనెంత ప్రాణం పెట్టినానో తాగుబోతు రమేష్ అంత ప్రాణం పెట్టినాను. అంటే నేను అనర్గళంగా పోతుంటా, వాడు కట్ చేసుకుంటూ కథలో పాయింట్లు అడుగుతూ ఉండాలి. అంతకంత స్పాంటేనిటీ ఎక్కువ కదా దాంట్లో, ప్రిపేర్డ్. కానీ మీకు ఏంటంటే ఒక 20-30 minutes ఉన్నదానికి స్క్రిప్ట్ ఫాలో అయితే అవ్వదు, అంటే కల్చర్ ఫాలో అవ్వకుంటూ ఏ పాయింట్ అడగాలి, ఇప్పుడు టీఎన్ఆర్ గురించి అడగాలి, వెబ్ సిరీస్ చూడాలి, ఐ డ్రీమ్ గురించి అడగాలి, ఒక 1 తర్వాత 1 ఈ సెటప్ అయినాక మళ్ళీ అలా వెళ్ళిపోయాం. అది అద్భుతంగా వర్కౌట్ అయింది. ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ రాజమౌళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా లైఫ్ బెస్ట్ మెమొరీ ఈ ఆడియో ఫంక్షన్. అంటే నాకు అది చూసినప్పుడు డౌట్ వచ్చింది ఏంటంటే, అది ఓకే ఇదంతా తెలంగాణ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, నేనేదో విపరీతంగా ఎంజాయ్ చేశాను, బట్ అక్కడ ఇది ఆంధ్ర వాళ్ళకి ఎంతవరకు క్యాచ్ చేయగలరు ఆ వర్డ్స్ని? ఎంజాయ్ క్యాచ్ చేయలేదు కాదు కానీ, క్యాచ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ ఒకటి జరుగుతుందన్న, అక్కడ ఒక కొత్త ప్యాటర్న్ లో వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు, సబ్జెక్ట్ చెప్తున్నారు. సో అర్థం చేయకుండా కంటెంట్ అర్థమవుతుంది. మనం కొన్ని హిందీ సినిమాలు వేరే సినిమాలు చూస్తాం, మనకు అర్థం కాదు భాష, కానీ అక్కడ తెలిసిపోతుంటుంది ఏం జరుగుతుందని, ఎంజాయ్ చేసుకుంటాం. అలా చాలా మంది తీసుకున్నారు. సమంత కూడా నవ్వుతుంది కదా, సో వాళ్ళందరికీ డెప్త్ వర్డ్లు తెలియదు కదా. దీని కెమెరామెన్ ఎవరంటే కేకే సేందులు అంటే ఆయన కర్రే ఉంటాడు, ఆ సౌండింగ్ సెన్స్ అర్థమైపోయింది కదా, కర్రే అంటే బ్లాక్. బాగా సెంధిల్ గారు థ్యాంక్ యూ సార్, పాప అందరూ ఫ్రెండ్లీగా తీసుకున్నారు. సుదీప్ గారి మీద వేసాం, సమంత మీద గాలి కొట్టుకుపోద్ది ఏముంది ఇంత కండలే వేసాం, అందరూ ఫ్రెండ్లీగా తీసుకున్నారు. మరి అదే అన్నట్టు ఆ సౌండింగ్, ఆ అట్మాస్ఫియరు, మేము అనర్గళంగా ఫ్లో వెళ్తున్న ఫ్లో, అదంతా బాగా తెలంగాణ అర్థం కాకుండా ఎంజాయ్ చేశారు.